జై శ్రీకృష్ణ. మనం ఇవాళ రుక్మిణి మాత పుస్తకంలో 20వ అధ్యాయానికి వచ్చాము. దాని పేరు అన్ ఏన్షియంట్ డిక్రీ కమ్స్ డ్యూ. అంటే ఒక బకాయి పడిన పాత శాసనము అమల్లోకి వచ్చింది. ఇప్పుడు పాత శాసనం అనుకోవచ్చు, పాత శాపము, ఎన్నో పురాతనమైనటువంటి ఒక శాపము ఇప్పుడు అమల్లోకి వచ్చింది అని కూడా చెప్పుకోవచ్చు. ఆ శాపం ఏంటి, అసలు ఈ కథ ఏంటి, ఇందులో చూద్దాం మనం ముందుగా చెప్పుకున్నట్టు ద్వారకలో ఆ శిశుపాల వధ తర్వాత చాలా రకాల రాజకీయ పరిణామాలు జరిగాయన్నమాట. అవన్నీ కూడా ఈ కుటుంబంలో వాళ్ళ సంభాషణ వాటి గురించి ఉంటుంది. అది ఏంటి అంటే, దుర్యోధనుడు ఆ యొక్క ఆ శిశుపాల వధ తర్వాత కొంత పగని పెంచుకోవడము, కౌరవులకి జూదం కి సంబంధించిన విషయాలు ఇవన్నీ చర్చకు వస్తాయన్నమాట. జూదంలో ధర్మరాజు వాళ్ళు పాండవులు ఓడిపోవడము, వాళ్ళు అరణ్యవాసం చేయవలసి వచ్చింది అని చెప్పి అభిషేక్ వాళ్ళ ఇంట్లో చెప్తాడు. ఇది అప్పుడు జరుగుతున్నటువంటి సంఘటనలు అన్నమాట. అయితే అలా అన్నప్పుడు శ్రీకృష్ణుడు ఎందుకు జోక్యం చేసుకోలేదు? శ్రీకృష్ణుల వారు ఇలాంటి ఒక చిన్న పాచికల ఆటకి రాజ్యాన్ని ఎందుకు వాళ్ళు కోల్పోవలసి వస్తుంది? దీన్ని ఎలా ఆయన ఒప్పుకున్నారు? దీనికి ఎలా అనుమతినిచ్చారు అని చెప్పి తను అంటుంది సుజాత. అప్పుడు మేనక అంటుంది, శ్రీకృష్ణుల వారు చాలా దూర ఉద్దేశాన్ని చూడగలుగుతారు, దూర ప్రయోజనాన్ని చూడగలుగుతారు. ఆయన ఆపలేదు అంటే ఏదో బహుశా ఆయనకి ఏదో ఉండి ఉండొచ్చు, ఇంకా ఏదో ఆయన చాలా ఎక్కువగా గొప్పగా ఆలోచిస్తున్న కారణం ఏదో ఉండి ఉండవచ్చు అని చెప్పి వాళ్ళు మేనక అంటుంది. అప్పుడు తను అనుకుంటుంది, అవును కరెక్టే. అంటే అరణ్యవాసానికి వెళ్ళినట్టయితే ఒక్కొక్క పల్లెని దాటుకుంటూ అక్కడ ప్రజల్లో మమేకమవుతూ వాళ్ళ విషయాలన్నీ కూడా వీళ్ళు గ్రహించవచ్చు పాండవులు. బహుశా అందుకే పంపించారేమో, అందుకే జోక్యం చేసుకోలేదేమో కృష్ణుల వారు కూడా. ఎట్లాగైతే రాముల వారు వనవాసం చేస్తూ మళ్ళీ తర్వాత జనక మహారాజు ప్రజల్లో ఉంటూ ఎలాగైతే పరిపాలన దక్షతని వాళ్ళు వాళ్ళు తెచ్చుకున్నారో, వాళ్ళు సంపాదించుకున్నారో, అందరికీ ఆదర్శమూర్తులు అయ్యారో, అలాగే పాండవులని కూడా అట్లా పంపించి ఉండొచ్చు అని చెప్పి సుజాత అనుకుంటుందన్నమాట. కానీ అభిషేక్ ఏం మాట్లాడాడు, ఇవన్నీ వింటూ ఉంటాడు. అప్పుడు అభిషేక్ని అడుగుతారు, ఏంటి నువ్వేం మాట్లాడడం లేదు, నువ్వేమనుకుంటున్నావో ఈ విషయంలో అని చెప్పి. అప్పుడు అభిషేక్ అంటాడనమాట, లేదు, ఇంద్రప్రస్థలో ఆ విషయం జరిగిన తర్వాత యుద్ధమే వస్తుందని అనుకున్నాము. చాలా రాజ్యాలన్నీ కూడా కూటములుగా తయారయ్యాయి. కొన్ని ఒకవైపు కౌరవులకి, కొన్ని పాండవులకి, అట్లా వాళ్ళల్లో వాళ్ళు కూటములుగా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంతలోకి సడన్ గా అరణ్యవాసం అని చెప్పి ఇది తెర మీదకి వచ్చింది. నాకెందుకో ఏదో జరగబోతోంది అని అనిపిస్తోంది. ఇది జస్ట్ యుద్ధానికి ముందు ఉరికే సన్నద్ధం అవ్వడానికి వచ్చినటువంటి ఒక నీడలాగా అనిపిస్తోంది అని చెప్పి అభిషేక్ అంటాడనమాట. అంటే పాండవులు అప్పటికి యుద్ధం చేసే సంసిద్ధత లేదు కాబట్టి వాళ్ళల్లో ఇంకా నేర్చుకోవాల్సింది ఏదైనా ఉండి వాళ్ళని పంపిస్తున్నారేమో అరణ్యానికి అన్నట్టుగా వీళ్ళు మాట్లాడుకుంటారు. ఆ తర్వాత సుజాత వీళ్ళందరూ భోజనాలు చేసేసి వెళ్ళిపోతారు పడుకోవడానికి. ఇంకా సుజాత ఆలోచిస్తూ ఉంటుంది, తనకి ఆదర్శమూర్తి అయి తనలో ఎంతో మార్పు తీసుకొచ్చారు అర్జునుల వారు. అంటే తన యొక్క సెల్ఫ్ పిటి, అంటే తన మీద తనకు సానుభూతిని, అదొక గ్రాటిట్యూడ్ లాగా, అంటే ఒక కృతజ్ఞతా భావాన్ని తనలో రేకెత్తించారనమాట. ఆ రోజున వాళ్ళు కలిశారు కదా అర్జునుల వారు తీసుకెళ్ళినప్పుడు. అలా ఇంత గొప్పగా నన్ను, అంటే ఒక మనిషికి ఇంత గొప్ప ఆసరా కలిగించినటువంటి అర్జునుడు ఇప్పుడు క్లిష్ట పరిస్థితుల్లో పడ్డాడు. ఆయన ఎలా తీసుకుంటారో, రాముడిలాగా ఉన్నప్పుడు, కృష్ణుల వారు రాముడిగా ఉన్నప్పుడు తన వనవాసాన్ని ఆదర్శంగా తీసుకొని ఆ భావనతోటే వీళ్ళని పంపిస్తున్నారేమో, ఇది కూడా అది మంచికే అయినా అర్జునుడు ఎలా ఫీల్ అవుతాడో అనుకుంటూ తను అర్జునుడి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఆ తర్వాత రోజు అంబ ఆ రహస్య సమావేశం తర్వాత మళ్ళీ రాలేదనమాట సుజాతని కలవడానికి. ఆ తర్వాత రోజు కాశినిని తీసుకొని అంబ వీళ్ళింటికి వస్తుందనమాట. కొంతసేపు మాట్లాడుకుంటున్నప్పుడు అంబ ఎందుకో సడన్ గా తను ఏదో కింద పడితే తీద్దామని చెప్పి ఇట్లా వంగుతుంది. అప్పుడు సుజాత గమనిస్తుంది, అంబ మెడ మీద ఉన్నటువంటి గాయాలు, వీపు మీద ఉన్నటువంటి గాయాలన్నీ గమనిస్తుంది. గమనించి లోపే అంబ వెంటనే తను మళ్ళీ కూర్చుని అవన్నీ కప్పేసుకుంటుంది అనమాట. సుజాత ఇదంతా చూసి మేనక ముందు ఎందుకు అడగడం అని చెప్పి అంబని పక్కకు తీసుకెళ్ళి తను అడుగుతుంది, ఏంటి మళ్ళీ గొడవ జరుగుతోందా, మళ్ళీ అతను నిన్ను ఇలాగా హింసిస్తున్నాడా అని చెప్పి వాళ్ళ భర్త గురించి అడుగుతుందన్నమాట. అప్పుడు అంబ చెప్తుంది, ఇలాగా పెళ్లి విషయంలో వాళ్ళిద్దరూ గొడవ పడ్డారని, కాశిని పెళ్లి సేనాపతి, అక్కడ ఇంద్రప్రస్థలో ఉన్నటువంటి సేనాపతికి సంబంధించిన వాళ్ళ కొడుకుతోటో వివాహం చేయాలని చెప్పి అనుకుంటున్నారు. ఇది రాజకీయ లబ్ధి కోసము తను అలా ఆలోచిస్తున్నారు
చేస్తున్నాడు. తన పలుకుబడిని, పరపతిని పెంచుకోవాలని చెప్పి అలా ఆ సంబంధాన్ని కలుపుకోవాలనుకుంటున్నాడు. ఇది కాశినికి ఏమాత్రం ఇష్టం లేదు. అందుకనే దాని గురించిన గొడవ జరిగింది మా ఇద్దరి మధ్య. నాకేం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పి అంబ అంటుంది. అప్పుడు సుజాత అంటుంది, "మరి సరే అయితే మాత సహాయాన్ని మనం కోరదాము. నువ్వు మాతని ఎందుకు అడగకూడదు? మాతని ఒకసారి వెళ్లి మాట్లాడి రావచ్చు కదా భవంతికెళ్ళి" అని చెప్పి సుజాత అంటుంది. అప్పుడు అంబ అంటుంది, "ఎలా వెళ్ళను? ఇప్పుడు ఆ పాండవులు వచ్చారు ఇక్కడికి, మన ద్వారకకి. కొద్ది రోజులు ఇక్కడ ఉన్న తర్వాత వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోతున్నారు అరణ్యవాసానికి. మాత వాళ్ళతో పాటు ఉన్నారు గదా! ఇంకా ఇలాంటి సమయంలో నేను మాతని నా యొక్క వ్యక్తిగతమైన విషయాలు పెట్టి నేను ఇబ్బంది పెట్టలేను కదా" అని చెప్పి సుజాతతో అంటుంది. అప్పుడు సుజాత అంటుంది, "మాత దయామయి. ఆమెకి ఆ రాజకీయ విషయాలు ఎంత ఇంపార్టెంటో మనలాంటి వాళ్ళ వ్యక్తిగత విషయాలు కూడా ఆమెకి ముఖ్యమైనవే. కాబట్టి నువ్వు తాను ఒకవేళ ఆమె నీకు అవైలబిలిటీలో లేకపోయినా, ఆమె నీకు అందుబాటులో లేకపోయినా అంజలి ద్వారా అయినా సరే ఏదో ఒక సందేశాన్ని మన కోసం పంపిస్తారు కదా! నువ్వు భవంతికి వెళ్ళు, ఇప్పుడే వెళ్ళు" అని చెప్పి సుజాత చెప్తుంది. సరే చూడు అంబ, నువ్వు ఇంకొకసారి గనక ఇలాగ ఆయన మళ్ళీ నీకు హాని తలపెట్టినట్లయితే నేనే వెళ్ళి మాతతో చెప్పేస్తాను. నేను నిన్ను ఇంత దుస్థితిలో నేను చూడలేకపోతున్నానని చాలా బాధపడుతుంది సుజాత. ఆ తర్వాత అంబ అంటుంది, "అవును, నేను ఇక్కడికొచ్చేది అంటే ఇప్పుడు మేనక వాళ్ళ ఇంట్లో ఉన్నారు గదా వాళ్ళు. ఇక్కడికి వస్తే నాకు చాలా మనశ్శాంతిగా ఉంటుంది. మనందరం ఒక కుటుంబంలాగా నాకు ఆ భావన వస్తుంది" అని చెప్పి తను అనుకుంటుందనమాట. కాశిని, మేనక వీళ్ళందరూ చక్కగా తల్లి కూతుళ్ళలా ఎంతో కలిసిపోయి ఉంటారు. అప్పుడు అంబను కాశిని వెళ్ళేటప్పుడు సుజాత చూసి వాళ్ళిద్దరిని చూసి అనుకుంటుంది. మేనకని కాశినిని చూసి అనుకుంటుంది, వీళ్ళిద్దరి మధ్య కూడా ఏదో ఒక అంటే ఆధ్యాత్మిక పరమైనటువంటి సంబంధం ఉంది. ఆ బంధం వీరి మధ్య ఉంది అని గట్టిగా అనిపిస్తుంది సుజాతకి. ఆ తర్వాత సుజాత అంటుంది, "సరే సరే వెళ్ళి ఇంకా నువ్వు త్వరగా వెళ్ళి మాతని కలువు. నువ్వు కలిసి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడికి రా, మా ఇంటికి రా" అని చెప్పి తను అంటుంది. ఆ తర్వాత రోజు కూడా అంబ నుంచి ఏ రకమైనటువంటి కబురు రాదనమాట. 2, 3 రోజులు గడిచిపోతాయి. ఇక తనలో చాలా ఆందోళన పడుతూ ఉంటుందనమాట. కలిసిందా లేదా? ఏం చెప్పారు మాత? ఇదంతా కూడా. అయితే తను గూడా ఆలోచిస్తోంది. కాశినీకేమో ఆ పెళ్లి ఇష్టం లేదు. తనకి తెలుసు ఈశాన్, కాశిని వాళ్ళు ప్రేమించుకుంటున్నారని. కానీ ఈశాన్‌ని ప్రమాదంలో పెట్టాలని తనకు లేదు. ఎందుకంటే వాళ్ళ భర్తకి ఇది ఇష్టం లేదు. మళ్ళీ తాను ఏమి ఎదుర్కొందో మళ్ళీ ఈశాన్ కూడా అదే ఎదుర్కొంటాడేమో అనే భయం సుజాతలో ఉంది. కాబట్టి మాతని హెల్ప్ అడగడమే అది సరియైన విషయము అని చెప్పి మాతని అలా ప్రే చేసుకుంటుందనమాట. ఏం జరగకూడదు ఇట్లాగా అని చెప్పి. అయితే మేనకకి ఈ విషయాలేమీ తెలియవు. ఈశాన్, కాశిని ప్రేమించుకుంటున్నారని, అంబకి గృహంలో ఆమె హింస ఉంది భర్త నుంచి అని చెప్పి, ఇలా ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పలేదనమాట. మేనకకేమి విషయాలు చెప్పలేదు. కాబట్టి ఇవన్నీ తెలియకపోయినా మేనక గమనిస్తుంది. వాళ్ళిద్దరూ చాలా క్లోజ్‌గా ఉంటారు గదా! అంబ, సుజాత. అంబ గురించి సుజాత ఏదో చాలా ఆందోళన పడుతోంది అని చెప్పి ఏదో విషయం ఉండే ఉంటుంది. కాబట్టి చూసి అంటుంది, "సరే సుజాత, మనిద్దరం కలిసి వెళ్దాము అంబ వాళ్ళ ఇంటికి. వెళ్లి చూసొద్దాం అసలు తనెలా ఉందో" అని చెప్పి అనుకుంటారనమాట. సరే అని ఇద్దరు కలిసి వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఫస్ట్ మళ్ళీ కొద్దిగా భయపడుతుంది సుజాత. వాళ్ళ హస్బెండ్ ఉంటారేమో ఇవన్నీ. సరే మేనక కూడా క్షత్రియ వంశానికి సంబంధించిన ఆవిడే గాబట్టి ఇగ సరే ధైర్యంగా వాళ్ళిద్దరూ వెళ్తారనమాట. అదృష్టం కొద్దీ వాళ్ళ భర్త ఆ రోజున ఇంట్లో ఉండడు. లోపల అంతా నిశ్శబ్దంగా ఉంటుంది. ఆమె పడుకొనుంటుంది అంబ. చాలా కామ్‌గా అలా దీనంగా పడుకొనుంటుందనమాట. అప్పుడు మేనక ఏం చేస్తుందంటే కాశిని, మేనక కలిసి తోటలోకెళ్తారు. వీళ్ళిద్దరికీ కొంత ఏకాంత సమయం ఇస్తారు. అంబకి, సుజాతకి వదిలేసి అలా వెళ్లి మాట్లాడుకుంటారనమాట. అప్పుడు అప్పుడు అడుగుతుందనమాట, "ఏంటి నువ్వు రాలేదు? ఆహ్" ఎందుకు రాలేదు? నేను నీకోసం చాలా ఎదురు చూసాను అంటూ చిన్నగా మన ఫ్రెండ్స్‌తో అంటాం గదా! అలా అంటుందనమాట. చాలా టెన్షన్ పడుతున్నాను అంబ నేను నీకోసం అని చెప్పి అంటే, అప్పుడు నేను అంజలిని కలిసాను అని చెప్పి తను అంటుంది. అయ్యో! అవునా? అయితే మరి నువ్వు చెప్పలేదు అనే లోపే తనేం చేస్తుందంటే, "నువ్వెందుకు రాలేదు? అంజలిని కలిసాను" అని చెప్పినప్పుడు, "నువ్వు మరి అంజలిని కలిసినప్పుడు నా దగ్గరికి కూడా వచ్చి చెప్పాలి గదా! నేనింత
ఆందోళన పడుతున్నా నీ గురించి అన్నప్పుడు అంబ నెమ్మదిగా తన చెయ్యి మించి షాలు పక్కకు తీసి చూపిస్తుంది. ఆ చెయ్యి అంతా వాచిపోయి ఎర్రగా కమిలిపోయి ఉంటుందన్నమాట. అమ్మో! మళ్ళీ ఏం జరిగింది? ఎందుకు ఇలా ఉంది అని చెప్పి సుజాత కంగారు పడుతుంది. అప్పుడు ఆమె చెప్తుంది, అంబ చెప్తుంది, మాత వద్దకు వెళ్ళానని నా భర్తకి తెలిసింది. అందుకని దీన్ని ఇలాగ చెయ్యిని మెలితిప్పాడు. విరక్కొట్టేవాడే ఆ రోజు, కానీ కాశిని వచ్చేటప్పటికి ఇంకా ఆగిపోయాడు. కానీ నాకు తెలుసు నాగులు ఎలా ఫైట్ చేస్తాయో నాకు తెలుసు అంటుంది అంబ. చూసారా, అంబకి నాగుల గురించినటువంటి సమాచారం తనకి ఉంది. అది ఎందుకుంది అన్నది మనం ఇంతకు ముందు చెప్పుకున్నాము, మీకు గుర్తుందో లేదో. సుజాతకి తన అక్కనే ఈ అంబ, ఇప్పుడు ఉన్న అంబ సుజాతకి గత జన్మలో అక్క. ఆ అమ్మాయి పేరు ప్రేమ అని చెప్పి చెప్పుకున్నాం కదా అంజలి చెప్పిన కథలో. ఆ ప్రేమ నాగ లోకానికి సంబంధించిన రాజకుమారుణ్ణి పెళ్లి చేసుకుంటుంది. కాబట్టి ఆ నాగలోకానికి సంబంధించిన కొన్ని శక్తులు, కొన్ని విషయాలు అవన్నీ కూడా తిన మెమరీలో ఉన్నాయి. అది తనకి ఇప్పటికి ఇంకా తెలియదు, అంబకి తెలియదు. కానీ తన లోపల అవి ఉన్నాయన్నమాట. ఆ జ్ఞాపకాలు తాలూకా శక్తులు ఉన్నాయి తనలో. కాబట్టి తను అంటుంది, నాకు తెలుసు నాగులు ఎలా ఫైట్ చేస్తాయో, నేను చూపించగలను నా యొక్క శక్తిని. ఎన్నోసార్లు అతను అంత బలవంతుడైనా నేను అతన్ని ఎన్నోసార్లు ఎదుర్కొన్నానులే అని చెప్పి, నేనేం తక్కువ కాదు అన్నట్టుగా చెప్తుంది. నువ్వేం కంగారు పడకు, నాకు ఎంతో కొంత ఫైట్ చేయడంలో ప్రావీణ్యం ఉంది అని చెప్పి చెప్తుంది. ఆ తర్వాత ఇది చాలా ఎర్రగా అయిపోయింది, నీకు చాలా నొప్పిగా ఉందా అని చెప్పి సుజాత అంటుంది. అంబ అలా నవ్వుతూ, సరే నువ్వు నవ్వుతూ నాకు అలవాటైపోయింది అన్నట్టుగా చూస్తుందన్నమాట. సుజాత ఇంకా అడుగుతుంది, మరి అంజలి ఏమన్నది అని చెప్పి అంటుంది. ఏమో సుజాత, నాకు అర్థం అవ్వలేదు అంజలి ఏం చెప్పారో. మాత చెప్పిన సందేశాన్ని అంజలి నాకు ఇచ్చింది. అది ఏంటి అంటే కాశిని పెళ్ళి ముందే నిర్ణయించబడింది అని చెప్పి చెప్పింది. అది ఎవరితోటి ఏంటి అన్నది ఏమీ చెప్పలేదు. ఈ ఒక్క ముక్క మాత్రమే ఆవిడ చెప్పారనమాట, అంజలి చెప్పారు మాత చెప్పింది అని. అప్పుడు నాకు ఏం అర్థం చేసుకోవాలో, అది ఎలా అర్థం చేసుకోవాలో నాకు అర్థం కాలేదు. కాశిని ఏమో చాలా అమాయకురాలు, తనకి పూర్తిగా నమ్మకం ఉంది ఈశాన్తోనే అని చెప్పి ఆగిపోతుంది. అప్పుడు సుజాత దాన్ని కంటిన్యూ చేస్తుంది. ఈశాన్తోనే పెళ్లి నిశ్చయం చెయ్యాలి, పెళ్లి అవుతుంది అని చెప్పి కదా అని అంటూ సుజాత అంటుంది, కానీ నేను నా దురదృష్టం వాళ్ళని వెంటాడుతుంటే మాత్రం నేను చూస్తూ ఉండలేను. ఎలా ఉండగలను చూస్తూ అంటుంది. తనలో భయం ఉంది కదా, అది చెప్తుందనమాట. దురదృష్టం, నాలాంటి దురదృష్టమే మళ్ళీ వాళ్ళకి ఎదురవుతుందంటే మాత్రం నేను ఊరుకోలేను అంటుంది. అప్పుడు వాళ్ళిద్దరూ ప్రమాదంలో పడతారు కదా, ఇప్పుడే మనం దాని గురించి మనము బయటకి చెప్పొద్దు, దాని గురించి మనం ఆలోచించవద్దు, ఇంకా చాలా సమయం ఉంది, కాశిని ఇంకా చిన్న పిల్ల అని చెప్పి తను అంటుందన్నమాట. అప్పుడు ఇంకా తను అంటుంది, సుజాత నాకు చాలా భయంగా ఉంది, ఈ పెళ్లి విషయం పక్కకు పెడితే నీకేమవుతుందో అని నేను భయపడుతున్నాను. అంబా, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు కదా, కాశిని తీసుకొని ఇంద్రప్రస్థకి వెళ్ళొచ్చు కదా, అక్కడైతే ఈశాన్ ఉంటాడు, కొద్దిగన్నా మీకు హెల్ప్ అవుతుందేమో, నువ్వు కొద్ది రోజులు దూరంగా వెళ్ళిపో అని చెప్పి తను అంటుందన్నమాట సుజాత. అప్పుడు అంబ అంటుంది, ఏంటి నువ్వు మర్చిపోయావా, ఇప్పుడు పాండవులు వెళ్ళిపోతున్నారు, ఇంద్రప్రస్థ కూడా దుర్యోధనుడి ఆధీనంలోనే ఉంది. మరి నా భర్త అక్కడ ఉన్నటువంటి సైన్యానికి చాలా తెలుసు, అదంతా నాకు చాలా కష్టమైపోతుంది, అక్కడికి వెళ్తే ఇంకా హాని జరుగుతుంది అని చెప్పి తను అంబ చెప్తుంది. అప్పుడు సుజాత అంటుంది, మరి వారు ఇలా చేస్తుంటే, అంటే నీ హస్బెండ్ ఇలా చేస్తుంటే ఇలాగా మనము చూస్తూ ఊరుకోవడమేనా, మనం ఏం చేయలేమా అని బాధపడుతుంది సుజాత. అప్పుడు అంబ అంటుంది, ఇది నా విశ్వాసానికి పరీక్ష. ఆ రోజు మాత రాధమ్మ గురించి చెప్పారు కదా, అప్పుడే నాకు కావలసినటువంటి విషయాల్ని నేను అందులోంచి గ్రహించాను. నా మనసుకు అర్థమైంది, నా జీవితాన్ని లోపల, అంటే నా ఆత్మని, మనసుని, బుద్ధిని అంతా కూడా కృష్ణ పరమాత్మకి అంకితం చేసి నేను జీవించాలి అని చెప్పి, అందుకని ఆ రోజు నుంచి నేను దాన్ని ప్రయత్నిస్తున్నాను. నేను ఇప్పుడు ఆయనకి సంపూర్ణ శరణాగతి అయ్యాను, నా జీవితం ఇక ఆయన చేతుల్లో పెట్టేశాను. నేను ఇక ఈ భర్తతో అలసిపోయాను, నా గురించి నేను ఇక పట్టించుకోదలుచుకోలేదు, ఎంతకని భయపడను, ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడో తెలియదు అని చెప్పి అంటూ, నా బెంగ అంతా నా కూతురు గురించే అని చెప్పి అంటుందన్నమాట.
నాకేదన్నా అవుతే నువ్వు కాశినిని చూసుకుంటానని ప్రమాణం చెయ్యవా సుజాత అని అడుగుతుంది అంబ. అప్పుడు సుజాత, నాకు తెలుసు కదా నేను నువ్వు అలా అడగాలా, నువ్వు నన్ను ప్రత్యేకంగా అడగాలా, నీకు తెలుసు కదా నేను అలాగే చూసుకుంటానని, అయినా నువ్వు అలా మాట్లాడకు, నేను వినలేను అని చెప్పి తను అంటుంది సుజాత. అప్పుడు అంబ అంటుంది, మన మధ్య స్నేహము, ఈ సోదరీమణుల లాంటి ఒక బంధుత్వం మనకి ఉంది, చాలా బంధం ఉంది. కానీ ఇది గత 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలుగా ఉందని నేను అనుకోవడం లేదు. ఇది చాలా పురాతనం నుంచి వస్తోంది. చాలా ముందు నుండి వస్తుందని నాకు అనిపిస్తుంది. ఎప్పుడైతే భవంతిలో నా రూమ్‌కి నువ్వు రావడం నేను చూశానో, ఆ తక్షణమే నువ్వు నాకు ముందే తెలుసు అని నాకు అనిపించింది. నీ బాధ్యత పూర్తిగా నేనే తీసుకోవాలనుకున్నా. నేనే జాగ్రత్తగా చూసుకోవాలని నాకు అనిపించింది. నాకు ఎన్నో మధుర అనుభూతులు నీతోటి, ఈశాన్ తోటి ఉన్నాయి. ఈశాన్‌ని ఈ ప్రపంచంలోకి తీసుకురావడం బాధ్యతగా నేను భావించాను అంటూ తను వాటన్నిటికి చాలా కృతజ్ఞురాలిని. నేను ఈ సంఘటనలన్నిటికీ కృతజ్ఞురాలిని అని చెప్పి తను గ్రాటిట్యూడ్ చూపిస్తుందనమాట సుజాతకి. అప్పుడు సుజాత అంటుంది, ఏంటి ఎందుకిలా మాట్లాడుతున్నావు? నువ్వేదో ఇప్పుడే మరణాన్ని ఆహ్వానిస్తున్నట్లుగా ఉంది అని చెప్పి అలా మాట్లాడకు. నేను అస్సలు తట్టుకోలేను అని చెప్పి సుజాత అంటుంది. అప్పుడు అంబ అంటుంది, ఏమో రేపేం జరుగుతుందో మనకు తెలియదు కదా సుజాత. నేనివన్నీ చెప్పకుండా, ఏమీ చెప్పకుండా నేనెలా వెళ్ళిపోను అన్నట్టుగా తను అంటుందనమాట. అంటూ సుజాత, నువ్వు ఇంకొక ప్రామిస్ కూడా నాకు చెయ్యాలి. ఒకవేళ ఈశాను, కాశిని అదృష్టవశాత్తు వారిద్దరూ ఒక్కటయ్యేటట్టు ఉంటే నువ్వు మాత్రం అడ్డగించకు. నువ్వు ఎప్పుడూ దాన్ని వ్యతిరేకిస్తుంటావు కదా అని చెప్పి తను అంటుంది. అప్పుడు సుజాత అంటుంది, లేదు అంబా, వాళ్ళ క్షేమం కోసం మాత్రమే నేను అలా వ్యతిరేకిస్తాను. కాశినిని ఎవరైనా కోడలుగా ఎందుకు ఒప్పుకోరు? తను ఎలాంటి పిల్ల, ఎంత అదృష్టం ఆ ఇంటికి తను రావడము అని చెప్పి. అయినా ఇప్పుడు ఇంకా చిన్న పిల్ల, ఇప్పుడే నువ్వు అలా ఆలోచించకు, ఇప్పుడు అంత అవసరం లేదు అని చెప్పి తనని నెమ్మదిగా డైవర్ట్ చేయాలని చూస్తుందన్నమాట. ఆ తర్వాత కొద్దిసేపు మాట్లాడుకున్న తర్వాత వాళ్ళు మళ్ళీ సుజాతను మేనక వాళ్ళ ఇంటికి వస్తారు. అప్పుడు దారిలో మేనకకి సుజాత గురించినటువంటి విషయాలు అవన్నీ కూడా చెప్తుంది. ఇది ప్రాబ్లం ఇట్లా ఉంది, ఈశాను కాశిని కూడా ఇలా ప్రేమించుకుంటున్నారు, ఇవన్నీ కూడా వాళ్ళు మాట్లాడుకుంటారనమాట. ఇవన్నీ కూడా చెప్తుంది తను. ఆ తర్వాత ఇంటికొచ్చేసిన తర్వాత 1 మంత్ వరకు మనకి అంబ నుంచి ఎటువంటి కబురు రాదు. మధ్యలో ఒక్కసారి మాత్రం బానే ఉన్నాను అన్నట్టుగా చెప్తుందనమాట. ఇక ఆ తర్వాత ఎంతకీ తను రాకపోయేసరికి ఒకరోజు వీళ్ళే వెళ్తారనమాట అక్కడికి, అంబ దగ్గరికి. ఎక్కువసేపు ఉండలేక వెళ్తారు. వెళ్ళిన తర్వాత అంబ చాలా మౌనంగా, ఉదాసీనంగా, నిశ్శబ్దంగా ఉంటుంది. అది భరించలేదు సుజాత. అంబ అలా ఉండడం చూడలేక, ఎక్కువసేపు ఉండలేక వీళ్ళు మళ్ళీ ఎనక్కొస్తారనమాట. వచ్చేటప్పుడు తను చెప్తుంది, అంజలి వచ్చెళ్ళింది సుజాత నా దగ్గరికి అని చెప్పి అంబ చెప్తుంది. ఎందుకు వచ్చింది, ఏమన్నది అంజలి అని అడుగుతుంది సుజాత. అప్పుడు అంబ చెప్తుంది, నాకు విచిత్రమైనటువంటి కలలు వస్తున్నాయి, రకరకాల కలలు. ఆ కలలు నా గత జన్మలకి సంబంధించిన కలలు. వాటన్నిటిని కూడా నాకు అర్థమయ్యేలా చెప్పడానికి, ఈ భర్తతోటి నాకున్న ముందు బంధం ఏంటి, ఇప్పుడు ఎందుకు నేను ఇలా ఇవన్నీ అనుభవిస్తున్నాను, ఇవన్నిటినీ కూడా అంజలి నాకు చెప్పడం కోసం వచ్చింది అని చెప్పి. మాత నన్నెప్పుడూ అనుక్షణము కృష్ణుడి ధ్యానంలో ఉండమని చెప్పారు. ఆయన వస్తారని చెప్పారట. కృష్ణుల వారు అంబ దగ్గరికి వస్తాను అని చెప్పారట. కానీ ఆయన ఎందుకు వస్తా అన్నారో తెలీదు, కానీ ఆ మాటతోనే నాకు అంతరంగం మొత్తం శాంతిగా ఉంది. ఆయన ప్రెజెన్స్‌లో ఉండడం కన్నా నాకు ఇంకేం కావాలి చెప్పు? నా జీవితానికి అదొక్కటే గదా నేను కోరుకున్నది అని చెప్పి, ఎప్పుడొస్తారో కృష్ణుల వారు, ఆ రాక కోసం నేను ఎదురు చూస్తున్నాను అని చెప్పి తను అంటుంది. అయితే ఎంతో భక్తి విశ్వాసాలు తనలో కనపడుతూ ఉంటాయన్నమాట. ఇంకా పూర్తిగా సంపూర్ణ సమర్పణ చేసుకొని ఆ కృష్ణుడి గురించి ఎదురు చూస్తున్నట్టుగా కనిపిస్తుంది అంబ సుజాతకి. సరే, వాళ్ళిద్దరిని దగ్గరికి తీసుకుంటుంది అంబ. మేనకని సుజాతని దగ్గరికి తీసుకొని వాళ్ళ చేతులన్నీ గట్టిగా పట్టుకొని, నాకు ఎంతో పెద్ద గిఫ్ట్ ఇది, మీ ఇద్దరు నాకు దొరకడం నాకు చాలా పెద్ద గిఫ్ట్ అంటుంది. అదేంటి, మా స్నేహం ఎప్పుడు ఉంటుంది, ఏదో నువ్వు ఇప్పుడు ఉంటుందన్నట్టు చెప్తావేంటి, ఎప్పటికీ ఉంటుంది మన స్నేహం అని చెప్పి సుజాత అంటుంది. ఇంకా అంటుంది, ఇది కష్టకాలం అంబా, కానీ ఇది వెళ్ళిపోతుంది, నువ్వు దాటగలుగుతావు అని చెప్పి తను తన ఫ్రెండ్కి ధైర్యం చెప్పి తను వెనక్కి వస్తుందన్నమాట. మేనక మాత్రం అంబని వదల్లేక తను కూడా ఇంటికి బయలుదేరుతుంది.
తర్వాత అంటారు వాళ్ళు, "ఒకవేళ నువ్వు రాలేకపోతే మేమే వస్తాము. నువ్వు ఏమి ఇబ్బంది పడకు" అని చెప్పి తనకు ధైర్యం చెప్పి వీళ్ళు ఇంటికొచ్చేస్తారు. కానీ ఆ తర్వాత కొన్ని రోజులు ఒక 4, 5 రోజుల తర్వాత సుజాతకి ఆ రోజు ఎందుకో చాలా భయంగా, ఏదో కీడు జరుగుతున్నట్టుగా చాలా గాబరాగా ఉంటుంది. అప్పుడు మేనకతో అంటుంది, "మేనక మనం వెళ్లి అమ్మని చూసొద్దాము" అని. కానీ ఆ రోజు ఎందుకో రకరకాల పనుల వల్ల వాళ్ళు వెళ్ళలేకపోతారనమాట. ఆ తర్వాత రోజు కూడా ఆ తర్వాత రోజు రాత్రికి అభిషేక్ వస్తాడు. ఆ రోజు అభిషేక్ చాలా ముభావంగా ఉంటాడు. ఏం మాట్లాడడనమాట. భోజనం తింటున్నంత సేపు సరిగ్గా తినడు. చాలా బాధగా ఉంటాడు. అప్పుడు వాళ్ళడుగుతారు, "ఏం జరిగింది? ఎందుకలా ఉన్నావు నువ్వు?" అని చెప్పి. అప్పుడు అభిషేక్ చెప్తాడు, "నిన్న అంబ చనిపోయింది" అని చెప్పి. ఒక్కసారి వాళ్ళిద్దరూ షాక్‌కి గురవుతారు. ఏ రోజైతే ఆహ్, సుజాత ఫీలయిందో అదే రోజున అంబ తన దేహాన్ని వదిలేసిందనమాట. నెక్స్ట్ ఏం జరుగుతుందన్నది మనం చూద్దాము. జై శ్రీకృష్ణ.